హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోల రోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను పుదీనా నువ్వుల పచ్చడి అయితే చూపిస్తున్నానండి. చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. పుదీనా, నువ్వులు, చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి, అలానే పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ అండి. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకొని 2 లేదా 3 స్పూన్లు ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నానండి. పచ్చిమిర్చి మంచిగా ఉడకాలన్నమాట. ఇక్కడ అలానే నేను కొంచెం జీలకర్ర, అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఉడికిస్తున్నానండి, ఫ్రై చేస్తున్నాను. నాకు 3 నుండి 4 నిమిషాలు పట్టిందనమాట ఇవన్నీ బాగా ఫ్రై అవ్వటానికి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసిన టమాటా, ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి చూసారు కదా, పైన ఒక లేయర్ వచ్చింది, అప్పుడు మనకు పచ్చిమిర్చి చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. మనకు టమాటాలు, ఉల్లిపాయ త్వరగా మొగ్గాలంటే కొంచెం కల్లుప్పు వేయండి. మ్యాక్సిమం కల్లుప్పే యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను మూత పెట్టేసి 5 నుండి 10 నిమిషాలు అయితే ఉడికించానండి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇక్కడ నేను చింతపండు కూడా వేసేసి కలిపేస్తున్నానండి. ఇలా మరో 5 నిమిషాలు మూత పెట్టేస్తే మనకు టమాటాలు మంచిగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను క్లీన్ చేసిన పుదీనా వేస్తున్నాను. మీకు టమాటాలు ఉడికాయని తెలుసుకోవటానికి టమాటా పైన మనకున్న స్కిన్ సపరేట్ అవుతుందన్నమాట. అప్పుడు టమాటాలు చక్కగా ఉడికిపోయినట్టు. ఇక్కడ నేను పుదీనా కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించండి. పుదీనా ఎంత బాగా ఉడికితే ఆ ఫ్లేవర్ ఆ టమాటాలకు పట్టి తినేటప్పుడు కూడా అంత కమ్మగా ఉంటుందన్నమాట. పుదీనా ఉడికితే మనకు రుబ్బేటప్పుడు కూడా ఈజీగా మెదిగిపోతుంది. మనం రోట్లో చేస్తున్నాం కాబట్టి పుదీనా మంచిగా ముగ్గిపోవాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ రోట్లో చేస్తే అంత రుచిగా ఉంటుందన్నమాట. కానీ నాకైతే రెడీ అయిపోయిందండి. నేను దీన్ని తీసి పక్కన పెట్టేసి నువ్వులు అయితే వేయించుతున్నాను. నేను ఫస్ట్ నువ్వులు వేయించడం మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నానండి నువ్వులు. నాకు 3 నుండి 4 నిమిషాలు పట్టాయి లో ఫ్లేమ్లో, అవి చిటపటమని పేలేంత వరకు నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై అయిన వాటిని మధ్యలో కలుపుతూ ఉండాలండి. నువ్వులు అలానే వదిలేస్తే మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన నువ్వుల్ని నేను ఒక సపరేట్ గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. నేను ఇక్కడ రోట్లో నూరుతున్నానండి. రోల్ని అయితే నేను శుభ్రంగా కడిగి తుడిచిపెట్టాను అనమాట. తడి లేకుండా ఉంచుకోండి రోట్ని, అప్పుడు మనకి పచ్చడి నిలువ ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను నువ్వులు వేసేసాను, అలానే కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ మనం టమాటాల్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ బాగా వీటిని మెత్తగా దంపుకోవాలండి. మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే మనకి పచ్చడి కూడా అంతే కమ్మగా, అంత స్మూత్గా ఉంటుందన్నమాట. తినేటప్పుడు ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా ఇట్లా మెత్తగా రుబ్బిన దాంట్లో నేను ముందుగా ఉడకబెట్టిన టమాటాలు, పుదీనా, ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి, అది వేసేస్తున్నాను. ఒకేసారి రుబ్బుకోలేని వాళ్ళు కొంచెం వేసుకుంటూ రుబ్బుకోండి. ఇలా నేనైతే మొత్తం వేసేసి ఒకసారి రుబ్బేసానండి. మొత్తం పచ్చడిని రుబ్బి నేను మళ్ళీ కొంచెం మరి ఇంకా మెత్తగా కావాలని కొంచెం సపరేట్ చేసుకొని కొంచెం వేసుకుంటూ రుబ్బుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే మీరు మొత్తం వేసుకొని రుబ్బుకోండి, ట్రై చేయండి. అలా లేని పక్షంన కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఇట్లా మొత్తానికి పచ్చడి మంచిగా రుబ్బుకుంటే మనకు ఎంతో రుచిగా ఉండే నువ్వుల పుదీనా పచ్చడి అయితే సిద్ధమైపోయినట్టేనండి. ఇక్కడ నేనైతే ఇంకా నాకు కొంచెం మెదగాలి అనిపించింది, సో కొంచెం పక్కన పెట్టేసి నేను కొంచెం వేసుకుంటూ రోట్లో రుబ్బాను అనమాట. ఇదిగో ఇలా కొంచెం మోతాదులో ఉంచుకోవాలండి. ఇట్లా రుబ్బుకుంటే మనం పచ్చడి మెత్త గంధంలాగా మెదిగిపోతుంది. ఇంత శ్రమ ఎందుకు అనుకున్న వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ రోట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇది ఎందులో కన్నా సర్వ్ చేసుకోవచ్చు అండి. మనం టిఫిన్స్ అనే కాదు, ఏ టిఫిన్ అయినా, అన్నంలోకైనా, వేడివేడి అన్నంలోకైనా, ఎందులో కన్నా సూపర్గా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, బెల్ సింబల్ని అయితే తప్పకుండా క్లిక్ చేయండి, మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే పోపు అయితే పెట్టట్లేదు, నాకు పోపు లేకుండా ఇలా ఉండటం ఇష్టం అనమాట. మీరైతే పోపు పెట్టుకొని ట్రై చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.